నేనైతే మీకోసం కోరంగి అయితే వచ్చాను. ప్లేస్ అయితే అదిరిపోయింది. ఇక్కడైతే RX100 షూటింగ్ అయితే తీశారు. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే కోరంగి వచ్చాను. అందరూ కామెంట్ అయితే చేశారు, కోరంగి చూపించని కామెంట్ అయితే చేశారు. సో నేనైతే కోరంగి వచ్చాను. వ్యూ అయితే చూద్దాం ఎలా ఉందో. హాయ్ అండి అందరికీ, నేనైతే మీకోసం కోరంగి వచ్చాను. ఇది కోరంగి ఎంట్రన్స్ అండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వ్యూ అయితే అదిరిపోయింది. మీరు కూడా నేను ఎలా అయితే చూస్తున్నాను, నేనైతే అంతకన్నా మంచిగా వీడియో అయితే తీసి అది యూట్యూబ్లో అయితే అప్లోడ్ అయితే చేయడం జరిగింది. సో నేను ఎంజాయ్ చేసిన ప్రతి మూమెంట్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డిఫెన్స్ సతీష్. మనకి కోరంగి ఎంట్రన్స్ ఉండేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇలా స్ట్రైట్ వెళ్తే మనకి బైక్ పార్కింగ్కి గట్రా ప్లేస్ ఉంటుంది. బైక్ పార్కింగ్కి మనీ పే చేసి మనం ఇక్కడైతే పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. కార్ అయితే 50 రూపీస్, బైక్ అయితే 20 రూపీస్ అలా ఉంటుంది ప్రైజెస్. ఎలా అయితే కోరంగి అయితే వచ్చేసామండి. కోరంగి ఎంట్రన్స్లో మనకి ఫుడ్ సంబంధించిన షాప్స్ ఉంటాయి, మళ్ళీ గేమింగ్ సంబంధించిన షాప్స్లో ఉంటాయి. అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు కూడా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. నేనైతే గన్ గేమ్ ఆడాను. ఎలా అంటే ఒక బెలూన్ని మనం ఒక 5 బుల్లెట్లు ఇస్తారు. బుల్లెట్ వచ్చి 10 రూపాయలు ఉంటుంది. మనం అయితే ఏ బెలూన్ అయితే అనుకున్నామో ఆ బెలూన్ పేల్చుకొని అది ఎంజాయ్ అయితే చేయొచ్చు. మంచిగా బాగుంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది. సో నేనైతే ఎంజాయ్ చేశాను. మీరు కూడా చూడాలని కోరుకుంటున్నాను. సార్ వీడియో తీసుకొచ్చండి, టికెట్ తీసి వీడియో తీసుకొచ్చా, వెళ్తున్నట్టు 10 రూపాయలు చూడండి అన్న. రావట్లేదు ఇక్కడ, చూడండి 10 రూపాయల విషయం కాదు ఇక్కడ. నేనైతే కోరంగి వచ్చాను. కోరంగి ఇక్కడ గన్లు అయితే ఉన్నాయి. 5 బుల్లెట్లు 50 రూపాయలు అంట. వీడియోకి అయితే 20 రూపాయలు అంట. మీకోసం 20 రూపాయలు త్యాగం చేస్తున్నాను. సో అంత లైక్ కొట్టండి. మీరైతే లైక్ కొట్టండి. నేనైతే బెలూన్ కొడుతున్నాను గన్నుతో. మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకైతే. నిజంగా రియల్ గన్ షూట్ చేసినంత ఫీలింగ్ అయితే అయ్యాను. ఇక్కడైతే ఒక మేడం గారు ఉంటారు, మనకి గన్ అయితే లోడ్ చేసి ఇస్తారు. మనం ఏమైతే అనుకున్నామో ఆ ఏమైతే షూట్ అయితే చేయొచ్చు. మంచి థ్రిల్లింగ్ ఉంటుంది. కోరంగి వచ్చి ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంజాయ్ చేయడం అలవాటు. సో కోరంగి వచ్చిన తర్వాత కూడా మంచి ఎంజాయ్ అయితే చేశాను. సో నేనైతే ఎలా ఎంజాయ్ చేశాను కూడా మీకు చూపించాలని చెప్పేసి నేనైతే అది యూట్యూబ్ వీడియో అయితే ప్రతిదీ కవర్ చేశాను. మీరైతే లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే పింక్ అనుకుంటున్నాను, అది చూపించి. పింక్ లైక్ పింక్ పింక్ ఎక్కడ ఉంది? వెళ్ళరా. నేనైతే ఇదైతే పేలుదాం అనుకుంటున్నాను. ఇది పగలగొట్టి మళ్ళీ వీడియో చూపిస్తాను మీకు. వెళ్ళండి. చెప్పిన తర్వాత కానీ పేర్లేదు అనుకో, బొగ్గు అయిపోద్ది. అబ్బా 1 2 నేనైతే అనుకున్న బెలూన్ అయితే పేల్చలేకపోయాను, ఎందుకంటే బుల్లెట్స్ అయితే అయిపోయాయి. నేనైతే 5 బుల్లెట్లు తీసుకున్నాను. 5 బుల్లెట్లు 3 అయితే పేల్చడం జరిగింది. ఇంకా 2 బుల్లెట్లు అయితే వేస్ట్ అయిపోయాయి. సో నెక్స్ట్ టైం పెట్టలేకని చెప్పేసి నేను ఇంకా లాస్ట్ బుల్లెట్ పేల్చేసి వదిలేసాను.
నేను ఏ బెలూన్ అయితే అనుకున్నానో ఆ బెలూన్ అయితే ఖచ్చితంగా కొట్టాను. అదైతే పేలింది. సో ఐఎమ్ సో హ్యాపీ. ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు వదలకూడదు. సో నేనైతే అనుకున్నది సాధించాను. నేనైతే ఆర్మీలో పట్టుకుందాం అనుకున్నాను గన్ను. ఇదైతే డమ్మీ గన్ అయితే పట్టుకున్నాను. అయినా పర్లేదు, సూపర్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఫెన్స్ అయితే అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే కారింగ్కి వచ్చాను. ఎట్టకేలకు కోరింగ్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడైతే మనకి పెద్ద పెద్ద అక్షరాలతో అయితే కోరింగ్ అని చెప్పేసి ఆర్ట్ సింబల్తో అంత గ్రీన్ కలర్లో అయితే టైటిల్ అయితే ఉంటుంది. సండే వచ్చాము మేము. ముందు వెళ్తే ఎంతమంది టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే కౌంటర్ ఉంటుంది. కౌంటర్ దగ్గర మనం అయితే టికెట్ తీసుకోవాలి. అండ్ మనకి ఫుడ్ ఐటమ్స్ గట్రా లోపలికి అయితే నాట్ అలౌడ్, ముందే చెప్తున్నాను. సో కోరింగ్ ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు అయితే తప్పనిసరిగా ఇవన్నీ పాటించాలి. రెండు ఫోటో తీసుకుంటే మనకి కోరింగ్ ఎంట్రన్స్లోకి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకోవాలి. 20 రూపీస్ ఉంటుంది. ఆ మేడం గారిని ఫోటో తీసుకొచ్చా, వీడియో తీసుకొచ్చాను అంటే ఎంత సీరియస్ అవ్వారో మీరైతే చూడండి. వీడియో తీసుకొచ్చా, వీడియో ఇక్కడ వీడియో తీసుకొచ్చా, వీడియో ఇక్కడ ఏం లేదండి, పబ్లిక్ ప్లేస్ కదా, వీడియో తీసుకోవచ్చా లేదని అడిగితే ఏంటి మీ ప్రాబ్లం ఏంటని సీరియస్గా అడిగింది. పబ్లిక్తో ఎలా మాట్లాడాలో తనకైతే అర్థం కావట్లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీడియో చూస్తే కొంచెం ఆవిడకి తెలిసేలా చేయండి. పబ్లిక్తో మాట్లాడినప్పుడు కొంచెం మర్యాదగా మాట్లాడమని చెప్పండి సార్. నా దగ్గర మైక్ ఉంది, కెమెరా ఉంది కాబట్టి తన వాయిస్ అయితే రావడం జరిగింది. మిగతా పబ్లిక్ అందరితో అలా మాట్లాడితే ఫీల్ అవుతారు కదండి. సో అర్థం చేసుకుని తను కొంచెం నచ్చ చెప్పాలని నేనైతే కోరుకుంటున్నాను. నాకైతే టికెట్ అయితే ఇచ్చారు. 2 టికెట్లు తీసుకున్నాను, కెమెరామ్యాన్కి నాకు. సో లోపలికైతే వెళ్దాం రండి మరి. కోరింగ్ అంతా చూసి ఎంజాయ్ చేద్దాం. ఇక్కడైతే ఫారెన్స్ అయితే వచ్చారు. సో కోరింగ్ చూడడానికి ఫారెన్స్ కూడా వచ్చి ఎంజాయ్ అయితే చేస్తున్నారు. వాళ్ళు తెల్లగా ఉన్నారు, మల్లెపూలాగా. ఇప్పుడైతే మనకి న్యాచురల్ షాప్ అని చెప్పేసి న్యాచురల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో ఏమన్నా న్యాచురల్ ఐటమ్స్ తీసుకోవాలనుకుంటే న్యాచురల్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఏమంటే న్యాచురల్ ఏమంటే న్యాచురల్ ప్రాజెక్ట్స్ చేస్తారు. న్యాచురల్ అని చెప్పేసి నేనైతే సరదాగా చదివాను, జస్ట్ ఫర్ ఫన్, మీరు నవ్వుకుంటారని చెప్పేసి. నేనైతే ఇప్పుడు కారింగ్కి లోపలికి అయితే వచ్చాను. ఇక్కడైతే రైట్ సైడ్ మనకి గేమ్స్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు ఆడుకోవడానికి మంచి అరేంజ్ చేశారు మంచిగా. అయితే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పిల్లలు అయితే 2 పిల్లలు అయితే ఉయ్యాలైతే ఊగుతున్నారు. ఇంకా కనుమ వాళ్ళు అయితే జారీ పిల్లలు అయితే జారుతున్నారు. సో కారింగ్ వచ్చి మంచిగా సండే అయితే పిల్లలు అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు. పిల్లలే కాదు, ప్రతి ఒక్కరు కారింగ్ వచ్చారంటే ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ అయితే చేస్తారు. మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అక్కడికి వెళ్తే కోతులు ఉంటాయి, పాములు ఉంటాయి, తాబేళ్ళు. ఇంకా నేనైతే టైటిల్లో నా తమ్ములైన్లో ఏదైతే పెట్టానో అన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. పులులు కూడా ఉంటాయంట. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎప్పుడైనా వచ్చినప్పుడు చాలా ఆచి తూచి అడిగైతే వేయాలి. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం, కోరంగి లోపలికి. ఇక్కడైతే వాతావరణం, క్లైమేట్ అయితే అదిరిపోయింది. సో ఇటువంటి న్యాచురల్ని ఎంజాయ్ చేయాలంటే కోరంగి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. సో న్యాచురల్ లవర్స్ ఎవరైనా ఉంటే స్లోగా న్యాచురల్ లవర్స్ ఎవరైనా ఉంటే కోరంగి అయితే ప్రిపేర్ చేయొచ్చు. నాకైతే కోరంగి ఇదే ఫస్ట్. అందరిగా కామెంట్ పెట్టడం వల్ల నేనైతే రావడం జరిగింది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ఉంది, చూపిస్తాం మీకైతే. నేను ఇంకా ఎంట్రన్స్లో ఉన్నాను. ఇంకా పెద్ద వీడియో అయితే ఉంది. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. డూ సబ్స్క్రైబ్. ఇక్కడైతే కోదండరామ కూల్ హోమ్ అని అయితే ఉంది. సో లోపలికి వెళ్ళి ఒక డ్రింక్ అయితే తాగుదాం రండి మరి. బాగానే ఉంది, స్ట్రాంగే. రే పడిపోతారా రే తమ్ముడు, ఎలా ఎక్కారనల్లా. పిల్లలు చూసారా? సి ద పీపుల్స్ ఏమంటారు, చిల్డ్రన్స్ బాగా ఆడుతున్నారు. నేను చిన్నప్పుడు ఇలా ఆడుకునేవాడిని. ఇలా ఆడే ఇక్కడికి వచ్చాను. ఇలా ఆడుకుంటే జాబులు చేస్తారన్నమాట. ఓకే, డోంట్ స్టాప్ డాన్సింగ్. పెట్లో
అయ్యా ఏంటండి పాముల్లా ఉన్నాయి, చూడొచ్చండి. వావ్, తెలివి. ఏంటో ఇది కట్టల పాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇక్కడికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్స్ అయితే వచ్చారు. ఇక్కడ కోరంగిలో ఉన్న ఆఫీసర్స్ అయితే మ్యాప్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే మనం అయితే చూడవచ్చు. సో మనం అయితే దగ్గరికి వెళ్ళలేదు, కానీ వీడియో అయితే జూమ్ చేసి జూమ్ అయితే చేయమ్మ. సో ఆఫీసర్లకి మ్యాప్ పాయింట్ అయితే ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంటుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు. సో ఇలా చూసినట్లయితే ఇక్కడ ఒక నక్క చేపనైతే తీసుకెళ్తుంది. ఎందుకు పిల్ల నక్క, ఒక పిల్లి ఒక చేపను తీసుకెళ్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే పెట్టడం జరిగింది. దగ్గరగా చూద్దాం. ఓరి అమ్మ, ఇది పిల్ల లేదు పుల్ల ఉంది. చేప ఇది కూచు కూచు కూచు, ఇది కూచు కూచు కూచు. ఈ అడవిలో ఇటువంటి చేపలు, పులులు, పిల్లులు అయితే ఉంటాయంట. ఎందుకైనా అవుతావు అదా, ఎందుకైనా అవుతావు అదా. నేనైతే చాలా ఫన్నీగా అయితే వీడియో అయితే తీసాను, మీరు నవ్వుకుంటారని చెప్పేసి. మీ నవ్వే నాకు చాలా ఆనందం తెస్తుంది. సో నాకు మీరైతే చాలా అయితే సపోర్ట్ చేశారు. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను చూపించిన వ్యూ అయితే మీకు RX100 మూవీలో అయితే ఉంటుంది. అది కూడా ఇంకా ఎదురెదురు ఉంటుంది. నేనైతే స్టార్టింగ్ నుంచి నేనైతే తీయటం జరిగింది. సో మంచి మంచి కంటెంట్ నాకైతే కామెంట్లు అయితే పెడుతున్నారు. ఏ కంటెంట్ అయితే పెడుతున్నారో ప్రతి కంటెంట్ నేను ఎలా చూస్తున్నాను అలా అయితే వీడియో అయితే తీయటం జరుగుతుంది. బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది, అద్దాలతో కట్టారు, అద్దాల మేళలాగా. కోరంగిలో ఇటువంటి అద్భుతమైన ఏమంటారు దీన్ని ప్లేసెస్ అయితే నేను వచ్చాను. ఇక్కడ చాలా చల్లగా ఉంది, ప్లేస్ అయితే చాలా కూల్గా ఉంది. అండ్ బ్రిడ్జ్ కూడా చాలా బాగా డిజైనింగ్ అండ్ బాగా అయితే కట్టారు. ఇది ఎంత తుఫాను వచ్చినా, గాలి వచ్చినా, నీరు వచ్చినా తట్టుకునేలా అయితే ఇంజనీర్లు అయితే డిజైనింగ్ అయితే చేశారు. కోరంగి ప్రజలందరూ ఈ బ్రిడ్జ్ నుంచి అవతలకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో అందుకే నేను వీడియో అయితే తీయడం జరిగింది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే ఓకే సీనరీ అయితే బాగుంటుందంట, ఫోటోషూట్ గట్టా జరుగుతాయంట. సో ఆ ప్లేస్కి అయితే మనం అయితే వెళ్ళి చూద్దాం రండి మరి. ఇప్పుడైతే మనం సీనరీ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ నుంచి. నైస్ లొకేషన్ దట్. రైట్ నా ఇక్కడ ప్లేస్ అయితే ఎదిరిపోయింది. బ్యూటిఫుల్ ప్లేస్. కోరంగి అంటే ఎట్లా ఉంటుంది నాకైతే ఇక్కడికి వచ్చింది అదే తెలిసింది. అటు వ్యూ చూపించు, ఆ వ్యూ చూడు, వ్యూ అయితే చూడవచ్చు. అదిరిపోయింది కదా వ్యూ. ఇటువంటి ప్లేస్ని ఎప్పుడు చూడంటారు మీరైతే. కోరంగి చాలామంది చాలా రకాలుగా చూపించారు, కానీ మనం అయితే డిఫరెంట్గా చూపించాలని నేనైతే వీడియో అయితే తీయడం జరిగింది. ఇక్కడైతే బోట్ అయితే ఎక్కడానికి ఉంటుంది. టికెట్స్ తీసుకుని అయితే మనం బోట్ అయితే ఎక్కడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే
బోట్ ఎక్కిన ప్రతి ఒక్కరికి లైవ్ జాకెట్లు అయితే ఇస్తారు. సో సేఫ్టీకి మాట ఫుల్ సేఫ్టీ అండ్ ఫుల్ సెక్యూరిటీ అన్నీ మనకైతే ఫుల్ సెక్యూరిటీగా అయితే జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ అయితే. సో మీరు కారింగ్ వచ్చి అలా బోట్ ఎక్కుదాం అనుకుంటే మాత్రం ఏం భయపడే అవసరం లేదు, ఎందుకంటే ఫుల్ సెక్యూరిటీగా జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు మనకి ఫారెస్ట్ ఆఫీసర్లు అయితే రావడం జరిగింది. అటు చూపించమ్మా. ఓకే, సో ఫారెస్ట్ ఆఫీసర్ కూడా మనకి రావడం అయితే జరిగింది. ఇవన్నీ పరిశీలించడానికి సార్లు అయితే రావడం జరిగింది. సో మనం ఎలా వచ్చాము, సార్లు కూడా వచ్చి ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి చూడడానికి అయితే వచ్చారు. సో సార్ అయితే సివిల్లో ఉన్నారు. ఇలా చూస్తే మనకి బోటింగ్ ప్రైజ్ అయితే ఉంది ఇక్కడ, మనిషికి 100 రూపాయలు అని చెప్పేసి. మళ్ళీ ఫ్యామిలీ వెళ్తే ప్యాక్ అయితే తగ్గుతుంది. సో బోట్ ఎక్కి ఎంజాయ్ చేయాలి, కారింగ్ వచ్చి బోట్ ఎక్కి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇదైతే మంచి అవకాశం. సూపర్ ఉంటుంది. లైవ్ జాకెట్ అయితే ఇస్తారు, ఫుల్ సెక్యూరిటీగానే ఉంటుంది. సో దేనికి భయపడ అవసరం లేదు, జర్నీ అయితే సూపర్ ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడైతే ప్రతి ఒక్కరికి లైవ్ జాకెట్ అయితే ఇచ్చారు. మనకి బోర్డింగ్ చేసినప్పుడు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఫుల్ సెక్యూరిటీగా అయితే ప్రయాణం అయితే జరుగుతుంది. సో కారింగ్ వచ్చి ఇలా బోర్డింగ్ చేయాలనుకుంటే దేనికి భయపడ అవసరం లేదు, ఓకేనా. ఇక్కడ చూస్తే మనకి బోట్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే అలా టర్న్ తీసుకుని లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తుంది, బ్యాక్ సైడ్ అయితే మనకి బోట్ అయితే వెళ్ళి ఆ పీపుల్స్కి మొత్తం అదైతే చూపించడం అయితే జరుగుతుంది. నేనైతే మళ్ళీ వెళ్ళి వచ్చే వరకు అయితే నేనైతే వీడియో అయితే తీసాను. చూడండి, మీకోసం వెళ్ళింది మళ్ళీ వెనకొచ్చింది కూడా నేనైతే వీడియో అయితే తీయడం జరిగింది. చూడండి, లోపల ఉన్న వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ RX 100 షూటింగ్ అయితే తీశారు. సో మనం ఆ ప్లేస్కి అయితే మనం వెళ్తున్నాం. వ్యూ అయితే అదిరిపోద్ది, మీరు అందరు చూడండి. ఓకే, ఇక్కడ చూస్తే మనకి 4 జంక్షన్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఇక్కడే RX 100 మూవీ అయితే తీశారంట. చాలామంది ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్కి అయితే తీసుకుంటున్నారు. నేనైతే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాలని చెప్పేసి వీడియో అయితే తీసాను, మీరైతే చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లేస్ అయితే అదిరిపోయింది. ఇక్కడైతే RX 100 షూటింగ్ అయితే తీశారు. 4 జంక్షన్ అయితే ఉంది. ఇక్కడైతే చెక్కలతో చేసిన ఫ్రేమింగ్ అండ్ ఏమంటారు దాన్ని, బ్రిడ్జ్ అయితే ఉంది. చెక్కలతో చేసిన బ్రిడ్జ్ అదిరిపోయింది వ్యూ అయితే మాత్రం. సో ఇటువంటి లొకేషన్స్ మీరు కూడా చూడాలనుకుంటే కారింగ్కి అయితే రావాల్సిందే. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండింగ్ అయితే అయిపోయింది. వ్యూ అయితే అదిరిపోయింది, నాకైతే చాలా నచ్చింది. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపించింది. సో ఇక్కడైతే ఫారెస్ట్ ఆఫీసర్లు అయితే ఇంకా టైం అయితే అవుతుంది, వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నారు. ఇప్పటికీ 5 దాటేసింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మరిన్ని కంటెంట్లు నాకు కామెంట్లో మెన్షన్ చేస్తే నేనైతే వీడియో అయితే తీసి మీకు జస్టిస్ని ఎలా అయితే చూసానో ఆ టైప్లో వీడియో అయితే నేను పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ. డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.